హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. నిన్నటి నుంచి ఒక విషయం మీద బాగా నవ్వొస్తుంది అనమాట. ఏంటంటే సోనియా గారు ఉన్నారు కదా, ఆవిడ నిన్న లైవ్లో వెంటనే మన ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశారు. ఆవిడ తనకు తనే ఆడపిల్లని ట్యాగ్ ఇచ్చేసుకుంది. బిగ్ బాస్ హౌస్లో ఏ ప్లాన్స్ మనం ఎలాంటివి వేసుకున్నా, స్ట్రాటజీ చేసుకున్నా, ఏం చేసుకున్నా సరే యాక్టింగ్ మాత్రం చేయలేము ఎక్కువ కాలం. సో అదేదో రోజు బయటపడిపోద్ది. నేను ప్రతి సంవత్సరం చెప్తాను, చాలా మంది నేను యాక్టింగ్ చేస్తాను, ఆయన యాక్టింగ్ చేస్తాను అంటే అవ్వదు అన్ని రోజులు చేయటం. నేను చూసారుగా, మణికంఠ 2 రోజులకే బస్ట్ అవుట్ అయిపోయాడు. ఈవిడ ఏదైతే ప్లాన్ వేసిందో అది కూడా బయటకు వచ్చేసినట్టే. బిగ్ బాస్ యాక్చువల్గా ఇప్పుడు స్ట్రాటజీస్ మీద నీళ్ళు చెల్లాడు. ఎలా చెల్లాడు ఏంటి అనేది డీటెయిల్గా చెప్తా. ఇది జస్ట్ ప్రోమో అనాలిసిస్ మాత్రమే కాదు, అంతకు మించి ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. సో ఆవిడ ఏదో ప్రిపేర్ అయ్యింది, బట్ బిగ్ బాస్ వేసిన దెబ్బకి ఆవిడకి మైండ్ బ్లాక్ అయిపోయి లాస్ట్లో వచ్చిందనమాట. వచ్చి ప్రిపేరింగ్ అసలు ఆవిడ ఏం చెప్పాల్సిన అవసరం లేదు, వెళ్ళి నుంచోటమే. ఆయన సార్ చెప్పాలి కాబట్టి చెప్తా ఆడపులి, నేను ఆడపులి, ఈ ఆడపులితో నువ్వు ఎలా డీల్ చేస్తావో చూస్తా అని చెప్పేసింది. నాకు అసలు అర్థం కాదు. ఆడపులి ఏంటంటే ఎందుకు అంటే ఆవిడ అలా ఎందుకు చెప్పిందంటే, ఆవిడ ప్రిపేర్ అయ్యి వచ్చింది. బిందు మాధవి, అఖిల్ స్ట్రాటజీ అది చూసి అలాగా. సో నన్ను కూడా ఏదో రోజు ఆడపులు అంటారు చివరికి, సో మనం దానికోసం సిద్ధమై ఉండాలి అని చెప్పి అలా ప్రిపేర్ అయ్యి వచ్చేప్పటికి నోట్లోంచి యాదృచ్ఛికంగా వచ్చేసింది. అది తర్వాత అబ్బాయి తను ఎక్కిరిస్తాడు, నువ్వు 4 సార్లు కావాలనే కదా ఆడపులి అన్నావు అంటే, అవునా నాకు గుర్తులేదు యాక్చువల్గా, అబ్బా ఇక్కడ ఏం గుర్తుండట్లేదు, అబ్బా నేను ఏదో ప్రిపేర్ అయ్యని చెప్పాలనుకున్నాను చెప్తే ఇలా అనేసానా అని చెప్పి అంటే నాకు ఇంకా వచ్చింది. అక్క ఏం చెప్తున్నావు అక్క అని. సో ఇక్కడ ఎవరు యాక్టింగ్ చేయలేరు. అలా అని చెప్పి నేను తప్పు పట్టట్లేదు. ఇన్ ద సెన్స్ స్ట్రాటజీలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. ఆవిడ ఫ్యాన్స్ ఎవరు ఉంటే ఏంటంటే, సో కంటెంట్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఇలాంటివన్నీ ఇంకో ఎత్తు. వీటి గురించి కూడా మాట్లాడగలరు, వాటి గురించి పోయినప్పుడు వీటి గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. సో నిన్న కూడా ఎవరు అడుగుతున్నారు, ఏంటి ఒక ఆడపిల్ల గట్టిగా మాట్లాడితే ఎవరు తీసుకోలేరు, అందుకే సోనియాని ట్రోల్ చేస్తున్నారు అని. ఇట్స్ నాట్ అబౌట్ ఆడపిల్ల మగపిల్ల గట్టిగా మాట్లాడటం అండ్ ఆల్. మనం కరెక్ట్గా మాట్లాడాలి. ఆడపిల్లైనా మగపిల్లడైనా ఎవరైనా మనం కరెక్ట్గా మాట్లాడితే కరెక్ట్గా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. లేకుండా మాట్లాడితే రాదనమాట. ఆవిడ కంటెంట్ పరంగా ఇప్పుడు ఆవిడని మాత్రం ఎదుర్కొని ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు అయితే అక్కడ ప్రెజెంట్ ఎవరు లేరు. అది నేను అగ్రీ చేస్తాను, ఎవరైనా అగ్రీ చేస్తారు. బట్ ఎదుటి వాళ్ళని మాట్లాడినివ్వటం, మనం మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళకి ఇరిటేటింగ్, ఆడియన్స్కి ఇరిటేటింగ్గా లేకుండా చూసుకోవటం, ఇలాంటివన్నీ చూడాలన్నమాట. సో అందువల్ల వస్తున్నాయి చెప్తే ఆవిడే కరెక్ట్ చేసుకుని వీకెండ్ తర్వాత కరెక్ట్ చేసుకుంటే ఆవిడ కూడా గుడ్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఉంది, లేదని కొట్టిపారేయలేం. ప్రెజెంట్ ఈ 2 రోజుల్లో ఎంత ఆవిడ ఉందంటే మన 2 కంటెస్టెంట్లకి క్రెడిట్ ఇవ్వాలి, నాగమణికంఠ అండ్ సోనియా గారు. అలాగే నాగమణికంఠ కోసం కూడా విషయం చెప్తాను. నిన్న పెట్టిన రివ్యూకి చాలా అంటే చాలా పాజిటివ్ అప్లాజెస్ వచ్చినాయి. చాలామంది మెసేజ్లు చేశారు, కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇట్ మీన్స్ ఎ లాట్. మెంటల్ హెల్త్ అనేది రియల్లీ ఇంపార్టెంట్ అబ్బా. సో అది దాని గురించి మాట్లాడుకోవటంలో, దాని గురించి తెలుసుకోవటంలో తప్పులేదు. రేపన్న రోజు ఏదైనా అయితే చాలామంది మీద అది నెగిటివిటీ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. రివ్యూవర్స్ కానీ, ఈ ట్రోల్స్ కానీ ఎవ్వరు వాళ్ళ కంటెంట్ని ఆపుకోరు, వాళ్ళది ఆపుకోరు. ట్రోల్స్ ఆగలేదు కదా, ఇంకా ఎక్కువైనాయి. ఇది మిగతావన్నీ ఆగకుండా ఉన్నాయి, ఏది జరగలేదు కదా. సో జరిగేది జరుగుతూనే ఉంటుంది. బయటకు వచ్చి తను హ్యాండిల్ చేయగలడా లేదా అన్నది ఒక ఇంపార్టెంట్ విషయం. ఇది బిగ్ బాస్ టీమ్ది తప్పు అవుతుంది, అటు తిరిగి ఇటు తిరిగి. ఎనీవే దాని గురించి వెళ్ళొద్దు ఇంక మనం. సో మణికంఠ కోసం ఎందుకు చెప్తున్నానంటే, మణికంఠ వల్ల నేను చెప్పిన పాయింట్లో కూడా ఇది గేమ్ స్పాయిల్ అయిపోతుంది. నిఖిల్ది గేమ్ స్పాయిల్ అయిపోయింది. నిఖిల్ అనుకున్నది ఒకటి, తన క్లాన్లో ఎవరెవరు ఉండాలని, బట్ అక్కడ అయ్యింది ఒకటి. నిఖిల్ మణికంఠ పేరు చెప్పలా. అబ్బాయి, సోనియా, సీత, వీళ్ళు పృథ్వీ, వీళ్ళందరూ తన మైండ్లో ఉన్నారు. కొన్ని పేర్లు బయటికి చెప్పాడు, కొన్ని తన గేమ్స్ ప్రకారం నేను ఎప్పటివరకు అబ్జర్వ్ చేసిన ప్రకారం ఉన్నారు. మణికంఠ అనేవాడు లేడు, మణికంఠ అనేవాడు ఎవరికి లేడు. బట్ మణికంఠ పద్దాగా వచ్చి నిఖిల్తో మాట్లాడటం, ఈ నైనికతో మాట్లాడటంతో ఎక్కడ రిజెక్ట్ చేస్తే తీసుకోలేడో, ఆ రిజెక్షన్ తీసుకోలేడో, ఎందుకంటే యాజ్ అ బ్రదర్లో ఓదార్చాను అని చెప్పి ఇదయ్యాడో, దానికోసం చెప్పి మణికంఠ తన క్లాన్లో తీసుకున్నాడు. మణికంఠ వచ్చి ఉంచినప్పుడు ఎవరు నుంచోవాలి ఫస్ట్ ఇనిషియల్గా కొన్ని సెకండ్స్, తర్వాత నుంచిన బట్టి ఊపిరి పీల్చుకున్నాడు అమ్మో అని చెప్పి మణికంఠ. సో అసలు ఎవరైనా రిజెక్ట్ చేస్తుంటే ఏమైపోయాడో అనిపించింది. చెప్తాను డీటెయిల్గా ఏంటన్నది. వీడియో లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సూపర్ బంపర్ అని వస్తాయి కానీ మనకి ఎందుకో మాత్రం వ్యూస్ మాత్రం పెరగవు, సబ్స్క్రైబర్లు మాత్రం పెరగటం లేదు. ఇట్స్ ఓకే, విల్ ట్రై హార్డ్. సో ఫస్ట్ ప్రోమో గురించి కొద్దిగా మాట్లాడుకొని ప్రోమోలోంచి డీటెయిల్డ్గా డిస్కషన్స్లోకి వెళ్ళిపోదాం. పృథ్వీ నిఖిల్ కామెడీ జరుగుతున్నాడు. పృథ్వీ అంట పేస్ట్కి బదులు ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ మీద చేసుకుంటున్నాడంట. ఎన్ని రోజులు నేను చేసుకుంటున్నావు అని చెప్పి వాళ్ళకి డౌట్ వచ్చింది. ఇది మరీ కామెడీ. అసలు పేస్ట్లో ఉప్పు ఉందా, జీలకర్ర ఉందా చూసుకోకుండా వేసుకోవటమేనా. ఇంకా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది. సైన్యం లేని రాజు కాదు, సో మీ క్లాన్స్ నిర్మించుకునే సమయం ఆసన్నమైంది, గెట్ రెడీ ఫర్ దట్ అని చెప్పి ఏదో చెప్దాం అనుకున్నా, వద్దులేండి అది బూతులా అనిస్తుంది. సో ఫస్ట్ ఎవరైతే చీఫ్స్గా పోటీ పడ్డారో, చీఫ్స్ దానికి పోటీ పడ్డారో వాళ్ళలో 3 మిగిలిపోయారు కదా, బేబక్క, బాషాబాయ్ అండ్ నబీల్ అఫ్రీది. వీళ్ళకి బిగ్ బాస్ ఫస్ట్ అవకాశం ఇచ్చాడు. సో బిగ్ బాస్ మిమ్మల్ని తర్వాత అడుగుతారు, మీరు ఏ క్లాన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరే డిసైడ్ అయ్యి చెప్పండి అని చెప్పి, తర్వాత మిగతా వాళ్ళ కోసం తర్వాత మాట్లాడుకుందాం అని అక్కడ అందరూ డిస్కస్ చేసుకున్నారు ఎవరి కాళ్ళు. ఇక్కడ నిఖిల్, సోనియా బ్రెయిన్ గేమ్స్ అనమాట. నిఖిల్ ఏమో సోనియాని తన క్లాన్లోకి తీసుకోవాలని,
సోనియా అయినా కరెక్ట్గా అని చెప్తాను. సోనియా ఏమో నిఖిల్ క్లాన్లో ఉండొద్దని. ఎందుకు? సోనియా స్ట్రాటజీయే నిఖిల్. సో సోనియా ఆ క్లాన్లో ఉంటే ఇంక తన స్ట్రాటజీలు ఏం పారిద్ది, తన కంటెంట్ మొత్తం పోతుంది కదా. సో సోనియా ఏమంటది, నువ్వు సీతక్కని తీసుకో అంటది. సీతను ఎందుకు తీసుకోవాలంటే సీతకి నీకు పర్సనల్గా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, నువ్వు తనని తీసుకుంటే నీకు అది రిజాల్వ్ అయిపోయింది, నువ్వు చాలా ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్తా ఉంటుంది. తినేమంటాడు, నాకు అబ్బాయి నువ్వు కావాలి, సో మీ ఇద్దరు, నేను ఫిజికల్ స్ట్రెంత్ చూసుకుంటాను, మీ ఇద్దరు మెంటల్ స్ట్రెంత్, అబ్బాయి ఫిజికల్ ప్లస్ మెంటల్ మనది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అంటే లేదు నువ్వు శ్రీతక్కని తీసుకో. అలాగే నీ మీద కొంతమందికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎవరంటే ప్రేరణ, పృథ్వీ వీళ్ళందరికీ ఉన్నాయి. నువ్వు వాళ్ళ పేర్లు చెప్పు అడిగినప్పుడు నేను చెప్పక ఇంక చెప్పేసింది యష్మి క్లాన్కి వెళ్దాం అనుకున్నా. యష్మి కానీ నైనిక కానీ. ఎందుకు అంటే వాళ్ళతో నాకు గొడవలేనివి కాబట్టి వాళ్ళతో నేను సార్ట్ అవుట్ చేసుకుంటాను. అబ్బే అక్క ఇవన్నీ కాదులే, నిఖిల్కి కూడా తెలుసు. నిఖిల్ ఏమంటాడు, నీ ఇలాగే అన్నాడు అనమాట, నువ్వు పక్క క్లాన్లో ఉంటావు, నాకెక్కడ ఉంటుంది పీస్ ఆఫ్ మైండ్, వద్దు అని చెప్పి. నిఖిల్కి తెలుసు వెళ్తా నన్నే టార్గెట్ చేస్తుంది, నన్నే వేసుకుంటా ఉంటుంది, నేనే పీస్ఫుల్గా ఉంటాను, నేనేదో చేద్దాం నువ్వు వచ్చాను. ఇది జరగకూడదు, లాస్ట్ సీజన్లో జరిగినట్టు ఈ సీజన్లో జరగకూడదు అని నేను అనుకుంటే ఇటు ఇటు తిరిగి అన్ని తీసుకొచ్చి దానికే లింక్ వేస్తుంది. ఇక్కడ ఏం జరిగినా అలాగే కనిపిస్తుంది మళ్ళీ ఆడియన్స్కి అని చెప్పి నిఖిల్ బాధ నిఖిల్ది. నీకంటే నేను నిఖిల్ క్లాన్లో ఉంటాయి, నీకు నిఖిల్తో నేనేం గొడవ పడతాను, ఇక నిఖిల్కి సరి సమానంగా ఇక్కడైతే ఎవరూ లేరు, వాళ్ళతో గొడవపడి యూజ్ లేదు, వాళ్ళతో గొడవపడి నాకు కంటెంట్ రాదు. సో నేను ఈ క్లాన్లో ఉండి ఏం చేస్తానని ఆవిడ బాధ ఆడది. చివరికి వీళ్ళిద్దరే అనుకున్నది తెలియదు కానీ బిగ్ బాస్ మాత్రం ఇంకోటి అనుకొని చేశాడు. మరి అది యాదృచ్ఛికంగా చేశాడు, ఆయన ఇలా అవ్వదు, ఆవిడ కోసం అందరూ పోటీ పడతారని ఆవిడ లాస్ట్కి పెట్టాడు. కానీ మన నామినేషన్స్లో ఫస్ట్ పంపించి ఈరోజు ప్లాన్ సెలక్షన్ లాస్ట్ పెట్టాడు. ఎనీవే ఈ బ్రెయిన్ గేమ్స్ జరుగుతుండగా బిగ్ బాస్ పిలిచాడు. శేఖర్ భాష వచ్చి తనేమో యష్మి శేఖర్ భాష క్లాన్లో ఏ క్లాన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ క్లాన్ బ్యాండ్స్ అక్కడ పెట్టారన్నమాట. 3 రకాల బ్యాండ్స్ తీసుకొని 2 చేతులకి వేసుకొని రీజన్ చెప్పండి ఎందుకు వెళ్తున్నారు ఏంటి అని చెప్తే, యష్మికి నేను నామినేషన్స్లో చెప్పింది కదా యష్మి, శేఖర్ భాష నామినేట్ చేస్తా, ఈయన ఎప్పుడు పడుకుంటున్నారు, ఎప్పుడు లేస్తున్నారు ఏంటి అని చెప్పి మొత్తం చిట్టా అంతా నా దగ్గర ఉందని. సో ఆయన ఏం చెప్తారంటే ఆ చిట్టా మొత్తం ఈవిడ దగ్గర ఉంది, నేను వేరే క్లాన్లోకి వెళ్తే ఆవిడ ఆ చిట్టాని నాకు అగెనెస్ట్గా యూజ్ చేసింది కాబట్టి నేను ఆ చిట్టా ఉన్న అడ్డి క్లాన్లోకి వెళ్ళిపోతున్నానని చెప్పి ఆవిడ దానిలో జాయిన్ అయ్యాను అనమాట. నెక్స్ట్ బేబక్క వచ్చిన దగ్గర నుంచి నిఖిల్లో లీడర్షిప్ క్వాలిటీస్ మనం అందరం చూస్తూ ఉన్నాం. ఒక ఇనిషియేషన్ తీసుకున్నాడు, ఒక స్టెప్ తీసుకొని ఇవన్నీ సార్ట్అవుట్ చేశాడు. కరెక్ట్ రీజనే. సో మనం క్లూలెస్గా ఉన్నాము, అందుకే నేను ఆయన దాంట్లోకి వెళ్తానని చెప్పి ఆయన దాంట్లోకి వెళ్ళింది. నెక్స్ట్ నబీల్ రాగానే టాస్క్ గెలిచాం, సో తోడుగా వచ్చాం, మంచిగా ఉంది, ఏదైనా అయితే తోడుగానే వెళ్ళిపోదాం, ఒక్కటికి వెళ్ళిపోదాం అని చెప్పి భయపడకుండా ఆడుతుంది, టాస్క్స్ బాగా ఆడుతుంది అని చెప్పి నైనిక దాంట్లోకి వెళ్ళాడు. బట్ ఇక్కడ నబీల్ కొంచెం తడబడ్డాడు అనిపించింది అప్పట్లాగా. ఏంటంటే నిఖిల్ క్లాన్ బెస్ట్ అన్నట్టు చెప్పాడు, ఈ క్లాన్ నేను వెళ్ళి బెస్ట్ చేస్తా అంటే ఈ క్లాన్ ఇప్పుడే బెస్ట్ కాదు అని చెప్పి ఏదో చెప్పబోయాడు. మళ్ళీ ఏదో తేడా కొడుతుందని చెప్పి ఏదో కవర్ చేసుకొని నేను వెళ్ళి బెస్ట్ చేస్తాను ఏదో అని చెప్పి కవర్ చేసాడు. సో కొద్దిగా నబీల్కి మాట్లాడటంలో అంత పర్ఫెక్ట్గా సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకోవటం, మాట్లాడటం ఎగ్జాక్ట్గా రావట్లేదు. ఇది కొంచెం మైనస్ బిగ్ బాస్ హౌస్లో. బిగ్ బాస్ నెక్స్ట్ మిగతా ఇంటి సభ్యులకు కూడా క్లాన్స్లో జాయిన్ అయ్యే అవకాశం లభిస్తుంది. ఈలోపు మీరు మీ చీఫ్స్ని ఇంప్రెస్ చేయాలి అని ఇచ్చాడు. అంటే మీరు వెళ్ళి చీఫ్స్ని ఎవరి క్లాన్లో చేయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంప్రెస్ చేయాలి అని చెప్పి. వీళ్ళు వెళ్ళి వాళ్ళని ఇంప్రెస్ చేయాలంటే నిఖిల్ గారు నన్ను మీ క్లాన్లో తీసుకోండి అంటే ఆయన ఎందుకు తీసుకోవాలి, నీలో ఏం క్వాలిటీస్ ఉన్నాయి, నువ్వు ఏం తోపు అని చెప్పి నన్ను ఇంప్రెస్ చెయ్యి, పాట పాడనో డ్యాన్స్ చేయనో సరదాగా కంటెంట్ అనేది ఇక్కడ జనరేట్ చేయొచ్చు. కానీ వీళ్ళెవరు జనరేట్ చేయాలి. వీళ్ళ వర్రీ ఏంటంటే వీళ్ళు తప్పు పట్టలేము, వీళ్ళ వర్రీ ఏంటంటే వీళ్ళకి బెస్ట్ కావాలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళని నువ్వు డ్యాన్స్ చేయి, నువ్వు కప్పగింతలే, నువ్వు ఒంగుళ్ళు దూకుళ్ళు ఆడు అంటే వాడు పోరారే నీ క్లాన్లో చేయండి, ఇంకా 2 క్లాన్లు ఉన్నాయి వాడు వెళ్ళిపోతానని చెప్పి ఏదో క్లాన్లోకి వెళ్ళటం అయితే పక్కా కదా. ఏ క్లాన్లోకి వెళ్ళకుండా బయట ఉంటావు, ఏ క్లాన్కి వెళ్ళకుండా బయట ఉంటే డైరెక్ట్గా నామినేషన్ అవుతావు అంటే అప్పుడు వీళ్ళు వచ్చి ఇంప్రెస్ చేసిన అందం. కానీ ఏదో క్లాన్లోకి వెళ్తావు నువ్వు కాబట్టి ఇంకోటి తీసుకుంటాడు, ఇంకోటి కాదు ఇంకోటి తీసుకుంటాడు, అక్కడ 3 ఉన్నాయి 3 జాయిన్ అవ్వాల్సిందే కదా. సో అదేం చేయలేదు వీళ్ళేం అడగకుండా జస్ట్ ఎవరు వచ్చినా సరే తీసుకుందాము వాళ్ళ ప్రకారం వాళ్ళని తీసుకుందాం అనుకున్నారు. యష్మి ఏమో సోనియా బెస్ట్ నాకు, సో ఆ కాన్ఫిడెన్స్ ఉంది, సోనియాని తీసుకుందాం, సోనియాకి బుర్రా ఉంది అని చెప్పి చెప్తా ఉందన్నమాట. తీసుకుందాం అనుకుంది. సోనియాను ప్రేరణ అభయ్ వీళ్ళు 3 కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. సోనియా అంటది వీళ్ళు ఎంత పప్పులో తెలుసా, ఈ చీఫ్స్ అనమాట ఎంత పప్పులో తెలుసా, బిగ్ బాస్ ఏం చెప్పాడు, వచ్చిన వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోమన్నాడు. మనం క్వశ్చన్లు అడిగితే వీడు వెళ్ళేది అడిగితే అందరూ చెప్పేస్తున్నారంట ఈజీగా, ఇది మా ప్లాన్ అని చెప్పి చెప్పేస్తున్నారు. అభయ్ అంటాడు నేనైతే వాళ్ళ చేత డ్యాన్స్ ఇచ్చామని అది అన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఇలా ఉంటుంది, తప్పులేదు ఇలా అనుకోవటం, ఎందుకు చెప్పాను కదా. అలాగే చీఫ్ ప్లేస్లోనికి వాళ్ళకి అలా ఉంటుంది. వచ్చినోడిని ఇప్పుడు అభయ్ యష్మి క్లాన్కి వచ్చి యష్మి నీ క్లాన్లో జాయిన్ అవుదాం అనుకుంటే అభయ్ లాంటి నామినేషన్లో చూసి అంత పర్ఫెక్ట్గా మాట్లాడినోడిని షూర్ నేను అడుగుదాం అనుకున్నా, నా క్లాన్లోకి రమ్మని చెప్పాను అనకుండా లేదు అభయ్ నువ్వు ఫస్ట్ గాలిలో 2 పల్టీలు కొట్టు అప్పుడే నేను తీసుకుంటానంట అనలేం కదా. నెక్స్ట్ నిఖిల్ సోనియా పిలిచి నిఖిల్ టీ తాగుదాము కొంచెం టీ పెట్టమా అంటది. నిఖిల్ అంటాడు
మీరు వచ్చి నన్ను ఇంప్రెస్ చేయమంటే మీరేంది నన్ను టీ పెట్టుకు రమ్మంటారు అని చెప్పి జోక్ వేశాడు. ప్రేరణ సోనాలి కూడా కలిసిపోయి మంచిగా జోకులు వేసుకున్నారు అనమాట అందరు కలిసి. ఇక్కడ మాత్రం నాకేదైనా అయితే రిటైర్డ్ అయ్యి నేను భాష అంటాడంట నైనికని, నువ్వు పంచి రిజైన్ చేసేసి మా టీంలోకి వచ్చి అంటున్నాడంట నైనిక చీఫ్ అయితే. ఇలాంటి జోకులన్నీ వేసుకుంటా ఉన్నారు. నెక్స్ట్ మణికంఠ. సో మణికంఠ నిజంగా నిన్న లైవ్లో మాత్రం అసలు ఫుల్ క్లూలెస్. ఆయన బాధ ఏంటంటే ఆయన లాస్ట్కి మిగిలిపోకూడదు, ఎవరు తీసుకోకుండా ఉండొద్దు అని చెప్పి. ఎలా ఉంటారు ఎవరు తీసుకోకుండా? ఎవరు తీసుకోవాలని ఎందుకు అనుకుంటాం? మనం అంత రచ్చ చేస్తే వెంటనే ఇమీడియట్గా ఎవరు పిక్ చేసుకోరు కదా. యాక్సెప్ట్ చేయాలి. సో అతను యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేడు, అది ప్రాబ్లం. నైనిక దగ్గరికి వెళ్ళాడు, నైనిక నన్ను తీసుకుంటావా లేదా అది అని చెప్పి. ముందు మనం చూస్ చేసుకోవడానికి మనకు కూడా ఒక టాస్క్ రావచ్చు, ఇవన్నీ చెప్పి నైనిక చెప్తుంది ఏదైనా అవ్వచ్చు అని చెప్పి. నేను చెప్పేస్తాను ఐ వాంట్ మనీ అని చెప్పి నేను చెప్పేస్తాను. 2-3 వస్తారన్నది కరెక్టే, 2-3 వస్తారు టీంలో అంటే కరెక్టే, అందులో నువ్వు కూడా ఉంటావు, నాకు మనీ కావాలని నేను చెప్తాను అది అందనమాట. మనీ నాకు ఇంట్రెస్ట్ ఉంది ఏంటి నీ టీంకి రావడానికి, ఫిజికల్గా కూడా టీం ఉండాలి, మనం అలా చూసుకో, ఫిజికల్గా కూడా తీసుకో, టీంకి విన్నింగ్ పవర్ వస్తుంది. నాకు పవర్ ఏదైనా టాస్ గెలిచి టీంకి కనుక విన్నింగ్ పవర్ వస్తే నాకు పవర్ యూస్ చేసుకోవడానికి ఏం లేదు, మీరే యూస్ చేసుకోండి, బట్ నన్ను తీసుకో, నేను ఒక లెఫ్ట్ ఓవర్ లీఫ్లా మిగలకూడదు, చివరాకులా మిగలకూడదు, నన్ను ముందే తీసుకో అయ్యి అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. నెక్స్ట్ భాష యష్మి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. యష్మి అంటది విష్ణుప్రియ నా దగ్గరికి రాలేదు ఇంత మటుకు, సో నేను విష్ణుప్రియని తీసుకోను, మణికంఠ వస్తే నేను చెప్పేస్తాను, నాకైతే క్లారిటీ లేదు, నేను తీసుకోలేను అది అని చెప్పి. సీతను పిలిచి ఫిజికల్గా నువ్వు గేమ్ ఆడతావు కదా బాగా అంటే, ఖచ్చితంగా ఆడతాను అంది సీత. నేను సూపర్ ఖచ్చితంగా ఆడతానంటే సరే అయితే సో ప్రేరణతో కూడా మాట్లాడాలి అని చెప్పి మాట్లాడింది. ఎవరెవరిని తీసుకోవాలి ఏంటి అన్నది. యష్మికి అయితే మాత్రం ఒక క్లారిటీ ఉంది ఎవరిని తీసుకోవాలి ఏంటి అని చెప్పి, ఎవరి ప్లాన్ స్ట్రాంగ్గా ఉన్నది కూడా లాస్ట్కి చెప్తా. నెక్స్ట్ మణికంఠ అండ్ నిఖిల్. సో మణికంఠ ఇక్కడ నైనికతో మాట్లాడాడు కదా, వెళ్ళి నిఖిల్తో మాట్లాడాడు అనమాట. నిఖిల్ మెంటల్లీ ఇద్దరు స్ట్రాంగ్గా ఉన్నారు, నాకు ఇద్దరు ఫిజికల్గా కావాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు. అసలు నిఖిల్ దాంట్లో ఈయన లేడు. నిఖిల్ గేమ్ ఖరాబ్ అయింది చెప్పాలంటే, స్ట్రాటజీ ఖరాబ్ అయింది, బట్ ఏం చేయలేడు ఇంకా పాపం. నాకైతే మాత్రం నిఖిల్ సూపర్ అనిపించాడు, ఇంకా తనని డిసప్పాయింట్ చేయడం లేక ఇష్టం లేక చేశాడు అనమాట. నా దగ్గర సగమే ఉన్నాయి, ఫిజికల్గా ఫుల్ స్ట్రాంగ్గా కొంచెం మెంటల్ బ్యాలెన్స్ ఇవన్నీ కావాలి నాకు. ఈ లోపల వీళ్ళు నేను తీసుకుంటే ఓకే, చెప్పలేక చెప్తున్నాను, తీసుకుంటే ఎవరైనా తీసుకుంటే ఓకే, అదర్వైజ్ నేను తీసుకుంటాను అని చెప్పి చెప్తానమాట. ఒకేసారి నేను ఇద్దరిని తీసుకోమంటే కనుక తలనొప్పి లేదు, నేను తీసుకుంటాను, లేదంటే మాత్రం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి చెప్తా ఉన్నాను అనమాట. నిఖిల్ అభయ్ ఏమన్నాడంటే నేను ఫిజికల్గా స్ట్రాంగ్, నా పర్సనల్గా నువ్వు కానీ యష్మి కానీ ఓకే అని చెప్పి. అభయ్ కంప్లీట్ స్ట్రాటజీలో ఉన్నాడు, నాకు బాగా నచ్చింది. సో అభయ్ ఏంటి అంటే నిఖిల్ దాంట్లోకి వెళ్ళాలనుకోవట్లా, ఎందుకంటే నిఖిల్ ఆల్రెడీ స్ట్రాంగ్. నేను నిన్న విషయం చెప్పాను, లీడర్గా మనం ఏమనుకుంటాం, మనల్ని ఎవరైతే డామినేట్ చేస్తారో వాళ్ళని తీసుకొచ్చి మన దాంట్లో పెట్టుకొని మనం వాళ్ళని డామినేట్ చేయకుండా ఉంచడం, అంటే మనకు అపోజిషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అది నిఖిల్ ప్లాన్. సోనియాని తీసుకోవటంలో నిఖిల్ ప్లాన్ అది. కంటెస్టెంట్గా మన ప్లాన్ ఏమై ఉండాలి, ఏ చీఫ్ వీక్గా ఉన్నాడో మనం అందులోకి వెళ్ళాలి. అందులోకి వెళ్తే ఏంటి అంటే మనం వాళ్ళని డామినేట్ చేసి చీఫ్ కన్నా ఇంకా ఎక్కువ ఆడియన్స్ ముందు మనం మార్కులు కొట్టేయచ్చు అనమాట. అంటే టీంకి గైడెన్స్ చేయడంలో కానీ, ఇప్పుడు టాస్క్ జరిగిన టీంతో మాట్లాడినప్పుడు మన చీఫ్ వీక్గా ఉంటే మనం ఆ పొజిషన్ తీసుకుని చెప్తా ఉంటే ఆడియన్స్లోకి మనం ఇంకా మన చీఫ్ కన్నా వీడియో బేస్లో ఉన్నాడు, ఈయన చీఫ్ చేయండి అనో ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో అది అభయ్ ప్లాన్ కూడా ఇదే. నిఖిల్కి అభయ్ కావాలి, బట్ అభయ్ ఏంటంటే యష్మి ప్లాన్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు. ఎందుకంటే యష్మిని ఈజీగా ట్రిగ్గర్ అయిపోతుంది, వెంటనే ఏడుపు వచ్చేస్తుంది, ఎన్ని వస్తున్నాయి కాబట్టి తన ప్లాన్లోకి వెళ్తే తను ఇంకా వాళ్ళని ఇంకా సపోర్ట్ చేయగలను, వాళ్ళకి ఏదైతే స్ట్రెంత్ మిస్ అవుతుందో అది ఇవ్వగలనని, అంటే అందులోకి వెళ్తే తను ఇంకా బాగా ఎక్స్పోజ్ అవ్వగలడు బయట ఆడియన్స్కి అని చెప్పి తన ప్లాన్ తంది. కరెక్టే కదా. సో అలా ఎవరికాళ్ళు ప్లాన్లు చేసుకుంటున్నారు అనమాట. నెక్స్ట్ మణికంఠ నైనికతో డిస్కషన్. లెఫ్ట్ ఓవర్ లీఫ్ లాగా నేను వెళ్ళాలని లేదు నాకు అది అని చెప్పి. సోనియాకి చాలా మందితో క్లాషెస్ ఉన్నాయి, ఆ ఇగోతో కూడా తీసుకోలేము ఉన్నాయి అని చెప్పి. అలా అని చెప్పి మన టీంలో ఉంటే మనం సేఫ్ అనుకొని తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి ఇది బాగానే వేసేసాడు, ఎవరైనా అలాగే అనుకుంటారు. సో నిఖిల్ అండ్ నైనికాకి ఒక క్లారిటీ ఉంది. నేను చూసిన వాళ్ళలో మెంటల్గా స్ట్రాంగ్ ఉన్న నిఖిల్ ఏమన్నాడంటే, నేను చూసిన నిఖిల్తో మాట్లాడుతున్నాడు, మళ్ళీ వచ్చి నిఖిల్తో మాట్లాడుతున్నాడు. ఫస్ట్ నైనికతో మాట్లాడాడు, నిఖిల్తో మాట్లాడాడు, మళ్ళీ నైనికతో మాట్లాడాడు, మళ్ళీ నిఖిల్తో మాట్లాడాడు, మళ్ళీ నైనికతో మాట్లాడాడు, మళ్ళీ నిఖిల్తో మాట్లాడాడు. ఇన్నిసార్లు తిరిగాడు ఆయన అటు ఇటు. సో తిన్న కూడా ఎవరు అడుగుతారు, భాషను ఎవరు అడిగితే నైనికని, ఆయన ఏంటో నా దగ్గరికి వచ్చాడు, మళ్ళీ నిఖిల్తో మాట్లాడుతున్నాడు, మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు, మళ్ళీ నిఖిల్తో మాట్లాడుతున్నాడు, చూడాలి ఏం జరిగిద్దు ఏంటని చెప్పి. అందుకే నైనిక లాస్ట్కి తన కోసం నుంచోవాలా, నాకు అదే అనిపించింది, నైనిక నుంచోపడం తప్పలేదని చెప్పి. మళ్ళీ నైనిక దగ్గరికి వచ్చి నీకెవరు ఇంతకీ ఏంటంటే, నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మాత్రం సీత అని చెప్పి నైనిక చెప్పిందనమాట.
నెక్స్ట్ నైనిక నబిల్ డిస్కషన్. నబిల్ ఆల్రెడీ తన టీం కదా, నబిల్తో అంటది, నువ్వు నామినేషన్లోకి వెళ్తే ఐ విల్ ఆస్క్ మై బంగారమ్స్ టు ఓట్ ఫర్ యూ అంటది. ఇప్పుడు ఫ్యాన్స్ని ఇప్పుడు బంగారమ్స్ అంటుంది అనమాట. ఓకే, ఇట్స్ క్యూట్. ప్రేరణ పృథ్వీ డిస్కషన్. ప్రేరణ ఏంటంటే వీళ్ళిద్దరు ఏదో గాసిప్ చేసుకుందాం అనుకున్నారు. గాసిప్ చేసుకుందాం కూర్చున్నారు, మధ్యలో నబిల్ రావడం వల్ల ఆ గాసిప్ ఆగిపోయింది అనమాట. ఏమంటదంటే, నేను మీరు వాళ్ళ ముగ్గురు కనుక పోటీ పెడితే అని చెప్పి నేను నువ్వు అని ఇంకో పేరు చెప్పింది, మేబీ నిఖిల్ అనుకుంటా, పోటీ పడితే చూడటానికి మజా వస్తుంది అని చెప్పి మధ్యలో నబిల్ వచ్చి ముగ్గురంటే ఎవరు, నిఖిల్, నైనిక మణికంఠ వీళ్ళ అని చెప్పి సానియా అన్నాడు. అరే సానియా ఎవరు అంటే ఆ సోనియా అన్నాడు. చూసారా, నేనే కాదు ఆయన కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు అని చెప్పి మధ్యలో ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తాడు. నెక్స్ట్ మణికంఠ, నేను 5 వీక్స్ ఉండటానికి వచ్చా, కానీ ఇప్పుడు నేను ఉండాల్సిందే అని చెప్పి మళ్ళీ చెప్పాడు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో నేను ఉండాల్సిందే అని చెప్పి చెప్తా ఉంటే ప్రేరణ అంటే, నేను 3 months ఉండడానికి వచ్చా, బట్టలు కూడా 3 months ఇచ్చా, అలా అని చెప్పి అందరూ 3 months ఉండడానికి వచ్చారు, కానీ అందరూ ఉండటం అవదుగా అని చెప్పి చెప్పింది. అబ్బాయి అంటే ఇది యాక్సెప్ట్ చేయాలి మనం అని చెప్పి. సో ఇంకా యాక్సెప్టెన్స్లోకి రాలేదు, టైం పట్టిద్ది. ఆయన యాక్సెప్టెన్స్లోకి వచ్చే లోపల టాస్క్ రావటం, ఇంకోటి రావటం కష్టం అది. సో కనీసం 2 రోజులు సీక్రెట్ రూమ్లో పెట్టి తనకు కొంచెం టైం ఇస్తే బాగుంటుందేమో అనిపించింది, టాస్క్లకు దూరంగా వాటిగా. నెక్స్ట్ క్లాన్ సెలక్షన్ స్టార్ట్ అయింది. సో బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, ఒక్కొక్క కంటెస్టెంట్ని నేను పిలుస్తాను, నేను పిలిచినప్పుడు మీరు వచ్చి ఇక్కడ నుంచోవాలి, చీఫ్స్ ఆపోజిట్గా నుంచోవాలి. సో చీఫ్స్ ఎవరైతే ఆ కంటెస్టెంట్స్ని తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు తమ బ్యాండ్స్ని వాళ్ళకి ఆఫర్ చేయాలి. బ్యాండ్స్ అంటే మన ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాంటి బ్యాండ్లు అనమాట, ఆఫర్ చేయాలి. మోర్ దెన్ 1 కనుక వస్తే, అంటే మోర్ దెన్ 1 చీఫ్ కనుక ఆఫర్ చేస్తే అప్పుడు ఆ ఇంటి సభ్యుడే నిర్ణయించుకోవాలి ఏ క్లాన్లోకి వెళ్తున్నాను ఏంటి అని చెప్పి. అప్పుడు దానికి రీజన్ కూడా చెప్పాలి, ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు, ఈ 2 క్లాన్స్లో నువ్వు ఈ క్లాన్కి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు ఏంటి అని చెప్పి. ఫస్ట్ ప్రేరణని పిలిచాడు బిగ్ బాస్. నేను ఫస్ట్ సోనియాని పిలుస్తారేమో, ముగ్గురు నుంచి ఉంటారేమో, కొంచెం బాగుంటుంది, ఆవిడ ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటుంది ఏంటి అని అనుకున్నా, బట్ పిలవాల. ఫస్ట్ ప్రేరణని పిలిస్తే నిఖిల్ అండ్ యష్మి ఇద్దరు నుంచి ఇద్దరు ఆఫర్ చేశారు. ఆవిడ నైనికి ఆఫర్ చేయలేదు అనమాట. యష్మి ఏం చెప్పిందంటే, ప్రేరణ ఎంత స్ట్రాంగో అందరికీ తెలుసు, ఐ సమ్వేర్ ఫెల్ట్ నా క్లాన్కి నెసరీ ఫర్ మీ బికాస్ ఫిజికల్లీ షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఎంత ఇంగ్లీష్ అనమాట. సో ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి నాకు కావాలి అని చెప్పి. నిఖిల్ ఫిజికల్గా మాత్రమే కాకుండా మనం ఒక డెసిషన్ తీసుకుంటే స్టిక్ ఆన్ అయి ఉండాలి. టీం మెంబర్ ఆయన ఏం చెప్దాం అనుకున్నాడంటే, సరిగ్గా చెప్పలేదు కానీ, టీం మెంబర్ ఎవరైనా లీడర్ అని కూడా ఒక డెసిషన్ తీసుకుని దాన్ని స్టిక్ ఆన్ ఉండాలి. అలా స్టిక్ ఆన్ అయ్యే పర్సనాలిటీ ప్రేరణది అని. ఎందుకంటే వీళ్ళిద్దరు కేబీకేజీ షో చేశారు కాబట్టి నిఖిల్ చాలా క్లోజ్గా ప్రేరణని చూశాడు. సో టీం డెసిషన్స్, టీము ఇవన్నీ ఎలా ఫాలో అవుతుంది ఏంటి అని చెప్పి. ఇప్పుడు ప్రేరణకు ఆఫర్ చేసి ప్రేరణకి రీజన్ చెప్పి ఒక క్లాన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇద్దరు ఫిజికల్లీ స్ట్రాంగ్, మీ ఇద్దరు. సో నాకు తెలుసు ఎంటర్టైన్మెంట్లో ఏమో నువ్వు స్ట్రాంగ్ యష్మి అనమాట, ఫిజికల్ స్ట్రెంత్లో ఏమో నువ్వు స్ట్రాంగ్. సో బట్ నేను ఫిజికల్ స్ట్రెంత్ బాగా ఆఫర్ చేయగలను కాబట్టి ఎక్కడ ఆఫర్ చేయగలను నాకు అనిపిస్తుంది అంటే యష్మి కొంచెం ఎంటర్టైన్మెంట్ వైజ్ స్ట్రాంగ్ కానీ ఫిజికల్గా అంత స్ట్రాంగ్ కాదు కాబట్టి అక్కడ నేను ఆఫర్ చేస్తానని చెప్పి. ఎక్కడ మీ ఇద్దరు వెరీ స్ట్రాంగ్గానే, అలాగే మీ ఇద్దరు ఇప్పుడు అటు వెళ్తే ఈక్వల్గా బ్యాలెన్స్ అవుతుంది. మన ఇద్దరం ఫిజికల్గా వెరీ స్ట్రాంగ్ అపోనెంట్స్, ఫైట్ విల్ బి నైస్ అండ్ ఫైట్ విల్ బి బ్యాలెన్స్డ్ అని చెప్పింది. నేను నువ్వు ఒక టీంలో ఉంటే, అంటే తను వెళ్ళి నిఖిల్ టీంలో ఉంటే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, మనమే గెలుస్తామని చెప్పి. అది ఫెయిర్ కాదేమో, టక్కర్ ఉండాలి ఏదైనా సరే అని చెప్పి తను వెళ్ళి యష్మి క్లాన్లో జాయిన్ అయింది. కరెక్ట్గా చెప్పింది. సి అగైన్ ఇది గ్రూప్స్ ఇలా అనుకోవడం లేదు, నీ రీజనింగ్ అనేది నువ్వు కరెక్ట్గా ఇస్తే కనుక ఎవరు కామెంట్ చేయడానికి ఉండదు. మీరు తప్పు చేస్తున్నారో, మీరు బ్యాచ్గా ఆడుతున్నారని చెప్పడానికి ఉండదు. తిని ఎంత బాగా రీజనింగ్ చెప్పింది. సో నేను నీ దాంట్లోకి వచ్చేస్తే అంటే కేవలం ఒక షో చేయటం వల్ల ఏదైనా మనం ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫ్రెండ్ తిను అంతే క్లోజు, తను అంతే క్లోజు. సో అలా అని చెప్పి నేను తిని దాంట్లోకి వెళ్ళడానికి ఏదో ఏ రీజన్ ర్యాండమ్గా ఒకటి ఇచ్చేయటమో, వేరే వాళ్ళు బ్లేమ్ చేసేయటం ఏది చేయకుండా కరెక్ట్ రీజనింగ్ ఇచ్చింది. ఒకే దాంట్లో ఉంటే మన దగ్గర స్ట్రెంత్ ఎక్కువైపోయింది, తన దాంట్లో స్ట్రెంత్ తక్కువ ఉంది కాబట్టి ఓపెన్గానే చెప్పింది. అది యష్మి కూడా యాక్సెప్ట్ చేసిద్ది. అలాగే తనకి యష్మిని మళ్ళీ తగ్గిపోకుండా ఉండడానికి మళ్ళీ కరెక్ట్ రీజన్ ఏం చెప్పింది, నువ్వు ఎంటర్టైన్మెంట్గా స్ట్రాంగ్ అని చెప్పి ఇచ్చింది. సో నాకు నచ్చింది అనమాట తను ఏం చెప్పింది, బాగా చెప్పింది. కొంచెం తెలుగు ఇంకొంచెం ఇదిగా ఉండింటే ప్రేరణ ఇప్పటికీ స్ట్రాంగ్ కంటెస్టెంటే, ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఆదిత్యని పిలిచారు. ఆదిత్యని ఎవరు సెలెక్ట్ చేసుకోరేమో, మిగిలిపోతారేమో, కొంతమంది మిగిలిపోతే వాళ్ళని చివరికి ఏం చేస్తారని చెప్పి అనుకున్నా. బట్ నైన్కా సెలెక్ట్ చేసుకుంది. వన్ అండ్ ఓన్లీ వన్ రీజన్, నీతో నేను పని చేస్తున్నాను కాబట్టి గుడ్ ర్యాపో ఉంది, ఐ నీడ్ యువర్ ఒపీనియన్, ప్రతి దాంట్లో మీ ఒపీనియన్ కావాలి, మీ ఒపీనియన్స్ కరెక్ట్గా కూడా ఉంటాయి, ఐ జస్ట్ వాంట్ ఇన్ మై క్లాన్ అని. నైన్కా ఇక్కడ కొంచెం వెయిట్ చేయాల్సిందేమో, ముందు కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్లను ఎవరైనా తీసుకొని చేయాల్సిందేమో అనుకున్నా. బట్ ఒపీనియన్ కావాలి, ఒక పెద్దోడిగా, ఒక సలహాదారుడిగా, ఒక మంత్రిగా తన క్లాన్లో ఒకళ్ళు ఉండాలి కాబట్టి తీసుకొని ఉండొచ్చు, తప్పులేదు, తీసుకుంది. నెక్స్ట్ సీత వచ్చింది. సీతకి నైన్కి ఒక్కరితో ఆఫర్ చేసింది, ఆదిత్యంకి నైన్కి ఒక్కరితో ఆఫర్ చేసింది, సీతకు కూడా నైన్కి ఒక్కరితో ఆఫర్ చేసింది. యష్మి ఆఫర్ చేయలే. ముందు తను పిలిచి సాంగ్ ఆడతాం అనుకుంది కానీ బట్ తను చూసుకుంటే తనకి ఇంకా వేరే ఉన్నాయి. సో ఈ సోనియా ఉంది, పృథ్వీ ఉన్నాడు కాబట్టి యష్మి వీళ్ళు ఎవరు ఆఫర్ చేయాల.
సీత వచ్చినప్పుడు 9కి ఆఫర్ చేసింది. వెన్ ఐ గాట్ ఎలక్టెడ్ యాజ్ అ చీఫ్స్ ఐ వాంట్ బ్యూటీ విత్ బాడీ, బ్యూటీ విత్ బ్రెయిన్ ఏదో ఉంటుంది. ఐ వాంటెడ్ స్ట్రాంగ్ ఒపీనియేటెడ్ ఉమెన్ కావాలి నాకు. సో మన ఒపీనియన్స్ కూడా మ్యాచ్ అవుతాయి కాబట్టి నా క్లాన్లోకి రా అని చెప్పి ఆఫర్ చేసింది. సో సీతక్క 9 కాస్ట్ క్లాన్. నెక్స్ట్ మణికంఠ వచ్చాడు. కొద్ది సెకండ్లు ఎవరు నుంచోపోతే మణికంఠ ఇస్ లైక్ అమ్మో అని అనుకుని ఉంటాడు. నిఖిల్ ఐ వాంట్ మనీ ఇన్ మై టీమ్. నిఖిల్ ఒక్కడ ఆఫర్ చేశాడు, ఇంకెవరు ఆఫర్ చేయాలి. ఐ వాంట్ మనీ ఇన్ మై టీమ్ ఈజ్ గుడ్. 9కి కూడా ఆఫర్ చేయలే. ఈజ్ గుడ్ ఇన్ స్మార్ట్నెస్ అండ్ మెంటల్ స్ట్రెంత్. పాయింట్అవుట్ చేస్తాడు విషయాల్ని. సో మణికంఠకి ఫిజికల్ టాస్క్ ఎక్కడ చూడలేదు మనం ఆడటం. బట్ ఐ వాంట్ హిమ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఫిజికల్ టాస్క్లో కూడా ప్రూవ్ చేసుకోవాలనుకున్నా. ఐ వాంట్ హిమ్ టు గివ్ 100%. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ థింక్ ఈజ్ రెడీ అని చెప్పి తీసుకున్నాడు. నాకైతే బాగా నచ్చాడు నిఖిల్. హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. ఎందుకంటే తను ఏడుస్తున్నప్పుడు తను ఎంకరేజ్ చేసింది తనే. ఇప్పుడు తన గేమ్ ప్లాన్ డిస్టర్బ్ అవుతున్నా, ఎందుకంటే ఒక క్లాన్లోకి 4 మ్యాక్సిమం, లేదంటే 3 అంతే అక్కడ ఉన్న దాని ప్రకారం. డిస్టర్బ్ అవుతున్నా కూడా తను ఓదార్చాడు. యాజ్ ఎ బ్రదర్గా తనకు తోడున్నాడు కాబట్టి తను సపోర్ట్ చేయాలి, తనకు మోరల్ స్ట్రెంత్ ఉండాలి అని చెప్పి గేమ్ ప్లాన్ పాడవుతున్నా కూడా ఇచ్చాడు అనిపించింది. సూపర్. ఒక 4-5 మెట్లు ఎక్కేసాడు నిఖిల్ ఈ విషయంలో మాత్రం. లేదంటే ఎవరు వాళ్ళ గేమ్ని పాడు చేసుకుని, వాళ్ళ గేమ్స్ ప్లాన్ పాడు చేసుకొని చేస్తారు చెప్పండి వేరే వాళ్ళ కోసం. సో నాకైతే బాగా నచ్చాడు నిఖిల్ ఈ విషయంలో మాత్రం. నెక్స్ట్ విష్ణుప్రియ వస్తే కొన్ని సెకండ్స్ ఎవరు నుంచోాలా. విష్ణుప్రియకి భయం వేసింది. ఆల్రెడీ అక్కడ ఉన్నప్పుడు అడుగుతుంది, ఒకవేళ మనం వస్తే ఎవరు తీసుకోకపోతే ఏం చేయాలి బిగ్ బాస్ అని చెప్పి. అక్కడ నుంచి నాకు ఎవరు నుంచోపోయేపాటికి నాకు ఇదే భయం వేసింది, చివరికి ఇదే జరిగేటట్టు ఉందని చెప్పి ఏడుపు మొగ్గు గుర్తు పెడితే 9కి నుంచొని నీ ఎంటర్టైన్మెంటే కాబట్టి ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్. ఇది నాకు అర్థం కాలేదు. ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్, నువ్వు ఎంటర్టైన్మెంటే కాబట్టి ఐ నీడ్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి నా దాంట్లోకి వచ్చేసే అని చెప్పి తీసుకుందనమాట. జస్ట్ అంతే, అంతమించి అక్కడేం లేదు. నెక్స్ట్ అభయ్ వచ్చాడు. అభయ్ వస్తే అభయ్కి నిఖిల్ ఆఫర్ చేశాడు. ఏంటి అంటే అభయ్ వైపు సెట్ అయ్యిద్ది నాకు. సో అభయ్ నోస్ ద వాల్యూ ఆఫ్ ద టాస్క్. మనకి వాల్యూ ఆఫ్ ద టాస్క్ తెలుసు, ఎంత స్ట్రాంగ్గా ప్లే చేయగలడు అన్నది తెలుసు. ఐ హావ్ సీన్ దట్ అని చెప్పి ఐ జస్ట్ వాంట్ ఇన్ మై టీమ్. ఈజ్ ఆల్సో స్మార్ట్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుంది, అన్ని బాగుంటుంది, బ్రదర్హుడ్ ఇంకా మంచిగా లీడ్ చేస్తాడు, టీంలోకి రావాలి అని చెప్పాడు. నెక్స్ట్ నైనిక కాదు, యష్మి అనుకుంటా, రాంగ్ రాసుకున్నా. యష్మి మిగతా కంటెస్టెంట్స్ని అనలైజ్ చేసి మీ ఎస్సిటీ ఉందని నాకు అనిపిస్తుంది. అంటే అక్కడ మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంచున్నారో వాళ్ళందరినీ అనలైజ్ చేసుకుంటే మీరు నా టీంలోకి రావడానికి నాకు ఇంకా నెసెసిటీ ఉందని అనిపిస్తుంది, అందుకే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అని చెప్పి యష్మి చెప్పింది అనమాట. అభయ్ నన్ను ఎవరైనా ఫస్ట్ తీసుకుంటే అభయ్కి ఛాన్స్ వచ్చింది అనమాట. ఇప్పుడు ఇద్దరు నుంచి కాబట్టి అభయ్ మాట్లాడాలి. నన్ను ఎవరైనా ఫస్ట్ తీసుకుంటే నేను అట్టే ఉండాలి అనుకున్నా, ఎవరు ముందు నుంచి వాళ్ళు. కానీ ఐ నీడ్ సమ్ స్ట్రెంగ్త్ అన్నస్తాను యష్మి. సో నాకు స్ట్రెంగ్త్ కావాలన్నస్తాను. ఏ నమ్మకం తనిందో ఆ నమ్మకాన్ని ఫుల్ఫిల్ చేసే ఆప్షన్ వస్తుంది నాకు. సో ఎందుకంటే వాళ్ళకి కొంచెం స్ట్రెంత్ తక్కువ ఉంది. నేను ఫస్ట్ ప్రిపేర్ అయ్యాడు యష్మి దాంట్లోకి వెళ్ళాలి. ఎందుకంటే 3 చీఫ్స్లోకి కొద్దిగా యష్మి యాజ్ ఎ చీఫ్గా డౌన్ ఉంది. అభయ్ స్ట్రాటజీ అదిరిపోయింది. సో అక్కడికి వెళ్తే తను ఇంకా బయటికి ఎక్స్ప్లోర్ అవ్వగలడు, ఇంకా బాగా చెప్పగలడు, చీఫ్ని కూడా డామినేట్ చేయగలడు చాలా విషయాల్లో. సో అటువైపు వెళ్ళి ఫైట్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పి. నాకు తెలిసి ఇక్కడ ఏమవుతుందో ఆపోజిట్లో నుంచుందామని నాకుందని. ఇక్కడ కూడా ఇండైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ చెప్పాడు, ఇది కూడా చాలా బాగుంటుంది, ఇది కూడా చేద్దాం చూడండి. ఆపోజిట్ నుంచుందామని నాకుంది అని. అక్కడ మిగిలింది ఇంకా కొంతమంది. నాకు తెలిసి ఇక్కడ ఏం జరగబోతుందో అని చెప్పి ఆపోజిట్లో నుంచొని నాకు ఫైట్ చేద్దామని ఉంది అంటే ఆయన హీ వాంట్స్ టు ఫైట్ విత్ సోనియా. సో ఆ ఫైట్ పిక్ చేద్దాం అనుకుంటున్నాడు. సోనియా కనుక ఇక్కడ ఏం జరగబోతుందంటే సోనియా నెక్స్ట్ రావాల్సింది నిఖిల్ టీంలోకి. ఎందుకంటే ఇంకా అక్కడ ఒక ప్లేస్ మాత్రమే ఉంది, అది పృథ్వీ ఫిల్ చేస్తాడు యష్మి దాంట్లో. సో తనకు అర్థమైపోయింది. సో ఆపోజిట్లో ఉండాలనుకున్నాడు. ఎయిదర్ సోనియాకి అండ్ నిఖిల్కి ఆపోజిట్లో ఉండి ఫైట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. సో ఎవరితో టఫెస్ట్ ఫైట్ ఉంటుంది హౌస్లో అనుకుంటారో వాళ్ళకి ఆపోజిట్గా నుంచుంటేనే వాళ్ళు ఎలివేట్ అవుతారు, వాళ్ళ గేమ్ ఎలివేట్ అవుతుంది. సింపుల్ స్ట్రాటజీ. సో మన అపోనెంట్ని మనం ఎప్పుడు అంటారు కదా, మిత్రులను ఎలా అయినా చూస్ చేసుకోవచ్చు కానీ శత్రువుని చాలా కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలని చెప్పి మన అపోనెంట్స్ని మనం కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి ఈ బిగ్ బాస్ హౌస్లో. అదే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది, అదే నీ టాప్ 5కో విన్నింగ్కో రాజ్య బాట. నెక్స్ట్ పృథ్వీ వచ్చాడు. నిఖిల్ ఆఫర్ చేశాడు అనమాట. పృథ్వీకి నిఖిల్ యష్మి ఇద్దరు ఆఫర్ చేశారు. పృథ్వీ నాకు తెలియదు పక్కన టీంకి ఎవరు అవసరమో, నా టీంతో పాటు ఇక్కడ ఏంటంటే పృథ్వీ కూడా కొంచెం పెద్దోడు కాబట్టి కొంచెం లీడ్ టైప్ కాబట్టి నిఖిల్ తనని తీసుకుంటే పృథ్వీ దాంట్లోకి వస్తే పృథ్వీ ఏమైనా కంఫర్టబుల్గా ఉండడేమో అని చెప్పి నా టీంలో నాతో పాటు అందరూ లీడ్ అవ్వాలి, అందరూ ముందుకెళ్ళాలి, అందరూ లీడ్ చేయాలి. ఆ క్వాలిటీస్ నీలో ఉంది అంటే నేను కాకపోయినా నువ్వు కూడా లీడ్ చేసే క్వాలిటీ నీలో ఉంది, నేనే లీడ్ చేయాలని లేదు. సో ఇక్కడ ప్రూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఐ రియల్లీ వాంట్ యూ ఇన్ మై టీమ్ అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ యష్మి అంటది, నిఖిల్ కానీ నైనిక కానీ గేమ్లో గెలిచి క్లాన్ బిల్డ్ చేసుకున్నారు, మీరు నా టీంలో ఉంటే యాజ్ ఎ టీమ్ వి ఆల్ కెన్ ప్రూవ్. అంటే
నేను ఇంత మటుకు టాస్క్ కూడా గెలవాలా, మీరుంటే కనుక మనం టాస్క్ గెలిచే అవకాశం ఉంటుంది, ఫిజికల్ స్ట్రెంత్ కావాలి నాకు ఆ టాస్క్లు గెలవడానికి అన్నిటికీ. సో అందుకనే కావాలి అంటే ఎవరైనా ఏం చూస్ చేసుకుంటారు, ఎంత పృథ్వీ కొంచెమే తెలియచ్చినా కూడా పృథ్వీకి కూడా బ్రెయిన్ ఉంటుంది కదా, పృథ్వీ కూడా బాగా మాట్లాడతాడు కదా. పృథ్వీ ఐ విల్ టేక్ యష్మిస్ టీమ్, ఎందుకంటే నిఖిల్ దాంట్లోకి వస్తే నిఖిల్ డామినేట్ చేస్తాడు, అందరికీ తెలుసు. యష్మి టీం దీని ముందే నాకు క్లారిటీ ఇచ్చారు. సో ఆవిడ వేరే సైడ్ నుండి రాలేదు నేను, సో నామినేషన్ నుండి కూడా నన్ను సేవ్ చేశారు. ఇలాంటి పదాలు వీళ్ళకి రాంగ్ అయిపోతాయి. నామినేషన్ నుండి సేవ్ చేశారంటే ఇప్పుడు పెద్ద సీరియస్ కాదు, కానీ తర్వాత ఏదైనా అయితే ఒక టీము ఒక బ్యాచ్ గైడ్ సేవ్ చేశారన్న విషయాలు వస్తాయి. ఐ వాంట్ టు ఫైట్ ఫర్ ఎవర్ అని చెప్పి అటు వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు మిగిలింది సోనియా ఒక్కరితే. ఆ సోనియా లాస్ట్ నుంచి బిగ్ బాస్ తప్పు చేసేదే అనిపించింది. ముందుకు వచ్చింటే సోనియా కనీసం పృథ్వీ కన్నా ముందు పంపించుంటే యష్మి ఆఫర్ చేసేదా లేదా, ఆఫర్ చేసింటే అటు వెళ్ళేదా లేదా అని చెప్పి. బట్ బిగ్ బాస్ ఏంటి అంటే మరి ఆయన ప్లాన్స్ ఏంటో, నిఖిల్ని సోనియాని ఆపోజిట్గా పెట్టాలనుకోవట్లేదేమో, ఒకే టీంలో పెడితే ఏమైద్ది అన్నది చూద్దాం అనుకుంటున్నారు ఏంటో, కానీ నాకైతే మాత్రం రాంగ్ చేశారనిపించింది. ఆపోజిట్ టీంలో ఉంటేనే మనకి మజా వచ్చేది. ఈ 2 రోజులు ఉన్న హడావుడి ఎలా ఉండేది కంటిన్యూ అయ్యేది. సోనియా మీకున్న ఒక బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అంటే మీకున్న ఒకే ఒక ఆప్షన్ నిఖిల్ క్లాన్లోకి వెళ్ళటమే, అంతకుమించి నేను చేసేది ఏం లేదని చెప్పి నిఖిల్ లేచి నుంచి చెప్పాడు అనమాట. అభయ్ వస్తున్నాడా లేదో అనుకున్నాను, వాళ్ళ దగ్గర బ్యాండ్స్ లేకపోవచ్చు, యూఆర్ వెరీ గుడ్ అంటే నీకు వాళ్ళ అందరూ ఆఫర్ చేసే వాళ్ళేమో అని చెప్పి, యూఆర్ వెరీ గుడ్ ఇన్ యువర్ పాయింట్, యూఆర్ వెరీ స్ట్రాంగ్, ఎంత అబ్జర్వ్ ఎంత వోకల్ అనేది అందరం చూసాం మేము, గైడెన్స్ మాకు కూడా వస్తుంది నీ వల్ల. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ వాంట్ యూ ఇన్ మై టీమ్ అని చెప్పి ఏదో జస్ట్ ఇంకా లాస్ట్కి ఉంది తనే వచ్చిద్దిలే అని కాకుండా తను ఏమనుకుంటున్నాడు అన్నది కూడా చెప్పాడు. నిఖిల్ అయితే మాత్రం నన్ను కొంచెం బాగానే ఇంప్రెస్ చేస్తున్నాడు. నిన్న మొత్తం బాగా ఇంప్రెస్ చేశాడు మనకంటే విషయంలో. కానీ ఇప్పుడు సోనియా విషయంలో తన టీంలో తీసుకోవాలన్న లాజిక్ కానీ జస్ట్ ఊరికి వచ్చేస్తుంది ఇంక నీకు తప్పదు వచ్చాయని చెప్పకుండా తను పొగట్టం కానీ అంతా బాగుంది. సోనియా నేను మాట్లాడతానంది, మాట్లాడాల్సిన అవసరం లేదు, సైలెంట్గా వచ్చేయచ్చు, బట్ మాట్లాడింది అనమాట. పాయింట్స్ చూసుకునేటప్పుడు నాట్ ఓన్లీ ఫిట్నెస్, నేను చూసుకున్నప్పుడు నాట్ ఓన్లీ ఫిట్నెస్, నిఖిల్తో ఫైట్ మస్తు అనిపిస్తుంది నాకు. సో లీడర్షిప్ క్వాలిటీస్ నేను కూడా అబ్జర్వ్ చేశాను. నీ ఇనిషియేషన్ కానీ ఏదైనా సరే మనుషులు గెలుచుకోవడానికి చూస్తున్నావు, సో అది మాత్రం నాతోనే పాసిబుల్ అవుతుంది, ముందు నన్ను గెలుచుకో అని చెప్పి ఆయన అందరినీ మనుషులు గెలుచుకోవడానికి చూస్తున్నాడంట. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయంటే ఇనిషియేషన్ తీసుకుంటున్నాడంట. ఈ ఆడపులితో ఫైట్ చేస్తేనే నీకు, ఎందుకంటే ఈ ఆడపులతో ఫైట్ చేస్తేనే నువ్వు తెలుస్తుంది ఎంతవరకు మనుషులు గెలుచుకోగలవు ఏంటని చెప్పి కొన్ని నెగిటివ్స్ కూడా చెప్పేసింది అదే ఫ్లోలో నవ్వుతా. ఎందుకంటే నువ్వు స్టాండ్ తీసుకోవు, నువ్వు సాఫ్ట్ ఉన్నావు, సాఫ్ట్ ఉంటాడు ఎక్కువ. అలాగే టాస్క్లో మనం 100% అలానే ఇస్తాం, టాస్క్ పెద్ద మ్యాటర్ కాదు. మైండ్ ఈజ్ సంథింగ్ యూ కెనాట్ మ్యానిపులేట్ ఓవర్ ద టైమ్ ఏదో చెప్పింది అనమాట. ఐ వాంట్ టు టెస్ట్ విత్ దట్ వాటర్స్. సో నీ మైండ్ని ఆ వాటర్తో టెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఈ ఆడపులితో నువ్వు ఎలా చేస్తావో చూడాలనుకుంటున్నాను. అపోనెంట్గా ఉన్నప్పుడు ఫైట్ ఈజ్ ఈజీ చెప్పింది అనమాట ఇది కూడా, కానీ అపోనెంట్గా ఉండాలని అనుకుంది. నేను వేరే టీంలో ఉండి కానీ మన ఇద్దరం ఫైట్ చేసుకుంటే ఫైట్ ఈజ్ ఈజీ. ఈక్వల్గా ఉన్నప్పుడు ఎలా యాక్సెప్ట్ చేస్తావు, హౌ యూ బ్రింగ్ ద టీమ్, ఐ విల్ సీ దట్. నువ్వు టీంలో ఈక్వల్గా మన ఇద్దరం ఉన్నప్పుడు, అదే టీంలో నేను ఉన్నప్పుడు నువ్వు టీంని ఎలా మోటివేట్ చేసి ఎలా ముందుకు తీసుకెళ్తావు, హౌ యూ విల్ హ్యాండిల్ ద టీమ్ వెన్ దిస్ ఆడపులి ఈజ్ ఇన్ ద టీమ్ అని చెప్పి, నువ్వు టీంని ఎలా ఆడ్ చేస్తావు, ఈ ఆడపులి టీంలో ఉన్నప్పుడు ఆ టీంని ఎలా హ్యాండిల్ చేస్తావు నేను చూస్తాను. ఆపోజిట్గా ఉంటేనే ఈజీ యాక్చువల్గా ఫైట్ చేయటం, బట్ సేమ్ టీంలో ఉండి ఫైట్ చేయాలంటే అంటే శత్రువుని తీసుకొచ్చి నువ్వు నీ పక్కలో బలంలా పెట్టుకున్నావు, ఇప్పుడు నేను పొడుస్తానే ఉంటాను అని చెప్పినట్టు అనిపించింది. అంత బాగుంది. కానీ అక్క 2 విషయాలు మాత్రం కొట్టేస్తున్నాయి అక్క. ఒకటి నీకు నువ్వు ఆడపులి అనుకోవటం, 2 ఇంగ్లీష్ తగ్గించక్క కొద్దిగా, ఈ నాగార్జున గారు ఎవరో వచ్చి చెప్పాలి. సో అక్క ఏమైందంటే తనకి తాను అలా పెద్దగా ఆ స్ట్రాటజీ వల్ల అనుకోవటం వల్ల ఇంకోటి కానీ ఆడపుల్యం తనకు తను పాయింట్అవుట్ చేసుకుంది. అది 1 కాదు 2 సార్లు కాదు 3 సార్లు ఆ ఫ్లోలో వచ్చేసింది అనమాట. నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది. సో మొత్తానికి వెళ్ళి నిఖిల్ క్లాన్లో జాయిన్ అయింది. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది ఏంటంటే ఒక టీంలో 9 ఉన్నారు. ఎవరు, యష్మి టీంలో 9, నైనిక టీంలో 9 ఉన్నారు. ఒకే ఆరులో 2 కత్తులు ఉండలే. సమాన బలమైన 2 క్లాన్స్ ఉంటే ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. కాబట్టి దాన్ని సరి చేయడానికి మీరు 2 క్లాన్స్ ఒకరికంటే ఒకరు బెటర్ అని చెప్పి నిరూపించుకోవాల్సి వస్తుంది. అది ఎలా ఏంటి అన్నది రేపు చూద్దాం. అంటే ఈరోజు లైవ్లో జరిగిద్ది అనమాట ఇది సంబంధించిన టాస్క్. యష్మి టీము నెక్స్ట్ ఒక్క నిమిషం, యష్మి టీము నైనిక టీము వాళ్ళిద్దరు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి టాస్క్లు జరిగింది. ఇప్పుడు ఓవరాల్గా వస్తే నిఖిల్ టీంలో బేబక్క, నాగమణికంట, సోనియా ఉన్నారు, 3 మెంబర్స్ ఉన్నారు. యష్మిలో భాష, ప్రేరణ, అభయ్, పృథ్వీ ఉన్నారు. నైనిక దాంట్లో నబిల్, సీత, ఆదిత్యవం అండ్ విష్ణుప్రియ ఉన్నారు. ఎవరి టీం స్ట్రాంగ్గా ఉంది, ఎవరి టీం వీక్గా ఉందంటే స్ట్రాంగెస్ట్గా నాకు అనిపించింది మాత్రం యష్మిదే. ఎందుకంటే అభయ్, పృథ్వీ, ప్రేరణ సూపర్ స్ట్రాంగ్. అమ్మాయిలకి టాస్క్ పెడితే కనుక ప్రేరణ ఓడించడం కొంచెం కష్టమే. అబ్బాయిలకి టాస్క్ పెడితే పృథ్వీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో మనం చూడొచ్చు, ఆయన బాడీ అండ్ ఫిట్నెస్.
అబ్బాయి ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్ అనేది మనం ఇంకా చూడలేదు, కానీ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తున్నాడు, కరెక్ట్గా మాట్లాడుతున్నాడు, ఫుల్గా మనకంటే ఎక్స్పోజ్ చేసి పెట్టాడు కాబట్టి అబ్బాయి స్ట్రాంగ్ మెంటల్గా. భాషా గారు కూడా మెంటల్గా స్ట్రాంగ్, ఎక్స్పీరియన్స్ క్యారీ చేస్తున్నారు. వీళ్ళలో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయనకి ఏజ్ వైజ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మెచ్యూరిటీ ఉంది, బయట చాలా విషయాలు చూసి వచ్చాడు కాబట్టి ఆయన కొంచెం డీ కోడ్లు అలాంటివి చేయగలడు. అబ్బాయి మెంటల్గానే స్ట్రాంగ్గా ఉన్నాడు, ఫిజికల్గా మనకు తెలియదు, బట్ ఫిజికల్గా పృథ్వీ నెక్స్ట్ వీళ్ళు తిను ప్రేరణ స్ట్రాంగ్గా ఉన్నారు. వీళ్ళకి మైనస్ ఏంటంటే లీడర్షిప్. సో యష్మి కొద్దిగా లీడర్షిప్గా కొంచెం డౌన్ ఉంటుంది. సో వీళ్ళు దాన్ని ఓవర్కమ్ చేసేసి తీసుకోగలరు అనుకుంటున్నా. బట్ టాస్క్ ఏదైనా పెడితే మాత్రం వీళ్ళ టీంకి ఎక్కువ స్కోప్ ఉంటుంది గెలవడానికి అనుకుంటున్నా. నెక్స్ట్ స్ట్రాంగ్గా ఉన్నది నాకు అనిపించింది నిఖిల్ ఒక్కడ చాలు, ఫిట్నెస్లో కానీ ఆ స్ట్రెంత్లో కానీ. ఈ కేబీకేజీ షోలో కూడా చూసాము. సో నిఖిల్ కొంచెం ఆ ఫిజికల్ స్ట్రెంత్ని ఫుల్ఫిల్ చేస్తాడు. నాగమణి కంట సోనియా. సో నాగమణి కంటే ఏదైనా కొంచెంగా వీళ్ళకి ఆయన కనుక సెట్ అవ్వకపోతే మాత్రం వీళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. బట్ సోనియా మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటుంది. వీళ్ళిద్దరే ఉన్నారు. బేబక్క కొంచెం వీకే, ఆవిడ మెంటల్గాను కొంచెం వోకల్గాను స్ట్రాంగ్గా లేరు. మనకంటే మరి పాజిటివ్ అవుతాడో నెగిటివ్ అవుతాడో కాలమే నిర్ణయిస్తుంది, మనం చెప్పలేం. నైనిక క్లాన్ కొంచెం డౌన్లో ఉందేమో నాకు అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ నైనిక, అది కూడా కొంచెం బలం పెట్టి ఆడే టాస్కులు అయితే నైనిక కూడా కష్టమవుతుంది. అంటే లాగే టాస్కులు, బలం మోసే టాస్కులు అలాంటివి అయితే, బ్యాలెన్సింగ్ టాస్క్ ఇలాంటివి అయితే నైనిక ఈజీగా చేసేస్తుంది. నబెల్ నాకు అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. సీతక్కని మనం ఇంకా చూడలేదు. ఓకల్ అయితే సీతక్కకు ఉంది, కానీ లాజిక్ ఉందా లేదా, లేదంటే బలం ఎంత ఉందన్నది మనకు తెలియదు. ఆదిత్య ఓం గారికి అంత బలం లేదు, ఓకల్ కూడా అంత కాదు. బట్ ఆయన ఎక్స్పీరియన్స్ క్యారీ చేస్తున్నారు. సో ఆయన ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఎక్కడేం మాట్లాడాలి ఎక్కడేం మాట్లాడకూడదు, లాజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అవన్నీ ఆదిత్య ఓం గారు చేస్తారు. విష్ణుప్రియ ఇంతమట్టు కంప్లీట్గా మనం చూడలేదు అనమాట. తను ఇంకా నిన్న సోనియా ఎవరు అన్నట్టు ఆ డిటాక్స్ స్టోర్లోనే ఉంది, దాని నుంచి బయటకు రావాలి. ఆవిడ ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదు, ఆవిడ ఇంకా గేమ్ స్టార్ట్ చేయాలి. చేస్తే కానీ ఆవిడ ఏంటన్నది మనకు అర్థం కాదు. కేబీకేజీ షోలో కనిపించినా కూడా టాస్క్లో మాత్రం అంత ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ అయితే లేదు. సో చూద్దాం. ఆవిడ జనరల్గా అయితే కొంచెం అరుస్తారు, మాట్లాడతారు, అన్నీ చేస్తారు, కానీ ఇప్పుడు అంత లేదనమాట. సో ఆవిడ స్టార్ట్ అయిన తర్వాత అర్థమైంది. సో నైనికా క్లానే కొద్దిగా వీక్గా ఉందనిపిస్తుంది. స్టిల్ నిఖిల్ క్లాన్లో స్ట్రెంత్ తక్కువ ఉన్నా కూడా నైనికానే వీక్ అనిపిస్తుంది. బట్ యష్మి అయితే మాత్రం అవుట్ అండ్ అవుట్ కళ్ళు మూసుకొని చెప్పచ్చు, యష్మి క్లాన్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పి. ఇది నిన్న జరిగిందనమాట. దీని తర్వాత అబ్బాయి ఆ సోనియా ఇంకా చెప్పి ఆడుకున్నాడు. ఏంది నీకు నువ్వు ఆడపోలేని 4 సార్లు చెప్పి ఒకసారి కూడా కాదు అని చెప్పి నిఖిల్ వీళ్ళందరూ జోకులు వేసుకున్నారు. తనేమో మర్చిపోయి ఏం మాట్లాడని గుర్తులేదు అని చెప్పి కవర్ చేస్తుంది. కానీ ఏదన్నమాట లైవ్లో ఏదైనా టాస్క్లు స్టార్ట్ అయినప్పుడు ఏదైనా జరిగితే వెంటనే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడతాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి, బ్రాడ్కాస్ట్ ఛానల్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేదంటే స్టోరీస్ చూస్తూ ఉండండి. వీడియో లైక్ చేయకపోతే ఇప్పటికే లైక్ చేయండి. లైక్లు తక్కువ, కామెంట్లు ఎక్కువ అయిపోతున్నాయి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ చూసే వాళ్ళకి మన వీడియోలు షేర్ చేయండి. చూడని వాళ్ళకి వద్దు, మీరు ఏదైనా గ్రూప్స్ ఫాలో అవుతున్న ఎందులో ఉంటున్నా వాళ్ళకి షేర్ చేయండి. బిగ్ బాస్ చూడని వాళ్ళు డివైజెస్లోంచి మనం సబ్స్క్రైబ్ చేయొద్దు, అదంతా మనకి నెగిటివ్ కానీ పాజిటివ్ కాదనమాట. చూసే వాళ్ళ దాంట్లో సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే చూసే వాళ్ళకి వీడియో ఫాలో చేయండి, అంతా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఈవినింగ్ లేదంటే ఆఫ్టర్నూన్ చేస్తాను ఒక వీడియో, ఓటింగ్ ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ సెకండ్ ప్రోమోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.